20-40% అన్నటువంటిది కూడా ఇక మనకు చెప్తున్నటువంటిది గవర్నమెంట్ అయితే చెప్తుంది కదా, మనకి మార్కెట్ విలువ కూడా పెంచుతామని అయితే చెప్తుంది కదా. ఆ మార్కెట్ విలువలు కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి అన్నటువంటిది ఈ జూలై 1 వరకు కూడా కన్ఫర్మేషన్ వచ్చేటువంటి ఉంది. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి కూడా ఇంప్లిమెంట్ అయ్యేటువంటి ఉంది. దాదాపు 20-40% కూడా మార్కెట్ రేట్ అయితే పెంచేటువంటి పరిస్థితి ఉంది. ఇక చూడాలి మరి ఈ మార్కెట్ రేట్లు పెంచితే దాని రిజిస్ట్రేషన్ వాల్యూ అయితే మనకి దాదాపు 7.5 అయితే ఉంది. మరి ఒకవేళ 20-40% ఈ రేట్ అయితే పెంచినట్టయితే భూముల ధరలు పెరిగితే మరి మార్కెట్ మీద రియల్ ఎస్టేట్ మీద దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతం అయితే చర్చ అయితే లేపుతోంది. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గవర్నమెంట్ రావడం వల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ అయితే తగ్గుతుంది అనేటువంటి ఊహాగానాలు వార్తలు అయితే పెను ప్రకంపనలు అయితే చేస్తున్నాయి. గత దాదాపు సంవత్సరం 2 ఏళ్ల నుంచి కూడా ఈ రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఎలక్షన్ల మూమెంట్ నడవడం వచ్చు. దానికంటే ముందు కూడా ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతున్నా సరే దానికి 6 నెలల ముందు నుంచి కూడా రియల్ ఎస్టేట్ అయితే డల్ అవుతుంది. ఎందుకంటే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ కోకుండా అమౌంట్ ఏమంటారు బాక్సుల్లా లేదంటే పెద్ద పెద్ద లాకర్లు అయితే సేవ్ అయిపోతాయి. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో పెద్ద ఎత్తున అటువంటిది జనరల్గా మనకి ఏందనుకుంటే ఈ బ్లాక్ మనీ అనేటువంటిదే మనకు ఆ రిజిస్ట్రేషన్లకు లేదంటే ల్యాండ్ సెటిల్మెంట్లకు పోతుంది. కాబట్టి ఆ బ్లాక్ మనీ మొత్తం కూడా ఎన్నికల కోసం సేవ్ చేయబడుతుంది. దీని ఇంపాక్ట్ ఏమవుతుందంటే ఎన్నికలు వస్తున్నాయంటే దానికి 6 నెలల్లో సంవత్సరం ముందు నుంచి కూడా స్లో డౌన్ అవుతుంటూ వస్తుంది. మనీ అనేటువంటిది చలామణి జరగదు. మనీ అంతా కూడా సేవ్ చేసి పెడుతుంటారు ఎలక్షన్స్ కోసం. దాని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద కూడా ఉంటుంది. ఎందుకంటే వైట్ మనీ అయితేనేమో ఎప్పుడు కూడా రన్ అవుతూనే ఉంటుంది. కానీ బ్లాక్ మనీ అంత లెవెల్లో పెట్టేసి, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భూముల రేట్లు ఎందుకు పెడుతున్నారంటే ₹1,00,00,000 భూమి ఎకరా మార్కెట్ రేట్ ఉంటే గవర్నమెంట్ వాల్యూ 2 లక్షలు మాత్రమే ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో మరి బ్లాక్ మనీ మొత్తం అంటే 98 లక్షలు మొత్తం కూడా బ్లాక్ మనీ ఉంటుంది. 2 లక్షలు మాత్రమే వైట్ మనీ ఉంటుంది. వైట్ మనీ ఎప్పుడు కూడా సర్క్యులేట్ అవుతుంటుంది. కానీ ఆ బ్లాక్ మనీ అనేటువంటిది ఎలక్షన్ టైం కోసం అయితే ఆగి ఉంటుంది. అట్లా దాదాపు 1 ఇయర్ నుంచి కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ అయితే డల్గానే ఉంది ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో. మళ్ళీ ఇప్పుడు ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఊపందుకుంటుంది అనుకున్నారు. కానీ మళ్ళీ లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. లోక్సభ ఎన్నికల తర్వాత మళ్ళీ మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా మళ్ళీ ఎలక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా పైసలు అయితే మూవ్ కావు. దాంట్లో కోసం కూడా అమౌంట్ అయితే అవసరం ఉంటుంది. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల చర్చ అయిపోయింది, పార్లమెంట్ ఎన్నికల చర్చ అయిపోయింది, మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికల చర్చ కూడా ఉంటుంది. కాబట్టి పైసల మూమెంట్ అనేది చాలా తక్కువ జరుగుతుంది. ఆ పైసల మూమెంట్లో మళ్ళీ ఇదో పెద్ద గుదిబండ అని చెప్పాలి. అంటే ఆల్రెడీ 1 ఇయర్ నుంచి రియల్ ఎస్టేట్ అయితే నడుస్తలేదు. మళ్ళీ ఇప్పుడు 20% 40% పెరిగితే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఉన్నటువంటి మార్కెట్ రేట్లలో 20% 40% అంటే దాదాపు ₹1,00,00,000 ల్యాండ్ ఉన్న దగ్గర ఈరోజు మనకు ఉన్నటువంటి పరిస్థితులు ఎంత ఉన్నాయంటే 2 నుంచి 5 లక్షలు లేదనుకుంటే 10 లక్షల లోపటే ఉన్నాయి. ఇప్పుడు 30-40 lakhs అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 30-40 lakhs అయ్యింది అనుకుంటే ఈ అమౌంట్ ట్యాక్స్ పెట్టాలంటే దాదాపు 40 లక్షలు పెట్టి కొనాలంటే 7.58% అంటే దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు కూడా ఓన్లీ గవర్నమెంట్కు కట్టే చాలని పైసలు అవుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ రియల్ ఎస్టేట్ డల్ ఉంది. దాంతోపాటు ఆంధ్రలో చంద్రబాబు వచ్చిండ్రు కాబట్టి ఆంధ్ర ఇన్వెస్టర్స్ ఇక్కడ ఎక్కువ పెడుతున్నారు అనేటోళ్ళంతా కూడా ఆంధ్ర మళ్ళీ తిరుగుపయానం అయినరు అనేటువంటి మాట ఉంది. ఆ నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ 20-40% లేదా 50% రేట్లు పెంచితే ఇంకొంచెం ఇబ్బంది, రియల్ ఎస్టేట్ అనేటువంటిది కుదేలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది. మరి దీని మీద రెస్పాండ్ ఎట్లయితుంది గవర్నమెంట్ అనేటువంటిది ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిణామం అని చెప్పాలా. ఎందుకనుకుంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 ల్యాండ్ కొంటే దాదాపు 7-8 లక్షల రూపాయలు కూడా చాలని కట్టాలంటే చాలా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకవేళ భూముల రేట్లు పెంచితే భూముల వాల్యూ 20 ఆపోతే 40 ఆపోతే 60 పెంచని, కానీ ఈ 7.5 అనేటువంటి దాన్ని తగ్గించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే 3% లేదంటే 2.4 మధ్యలో పెడుతుంటే పెద్ద నష్టం అయితే ఉండకపోవచ్చు. మళ్ళీ రిజిస్ట్రేషన్లు అయితే జరగవచ్చు. కానీ ఇంత వాల్యూస్ పెంచేసి మళ్ళీ ఈ రేటు పెడితే మాత్రం రియల్ ఎస్టేట్ మీద అయితే నిజంగా పెద్ద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. దానికి తోడు మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి. దానికి తోడు ఆంధ్రాలో చంద్రబాబు రావడం వల్ల అనేటువంటిది అక్కడ, ఎందుకంటే ఇప్పటికి కూడా అందరూ ఒప్పుకోకపోయినటువంటి నిజం ఏంటంటే ఆంధ్ర ఇన్వెస్టర్స్ ఇప్పుడు తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తుండే ఇప్పటి వరకు అన్నటువంటిది. గతంలో ఆంధ్ర వాళ్ళు కూడా సెటైల్డ్ సోషల్ మీడియాలో వేస్తుండే, ఆడ
ఈడ ఎకరా ₹1,00,00,000 ఉంటే ఆడ ఎకరా 5 లక్షలు 10 లక్షలకు కూడా ఎకరాలు వస్తాయి, ల్యాండ్స్ వస్తాయి, 2 లక్షలకు కూడా ఎకరా అమ్మినం అనేటోళ్ళు చాలా మంది చెప్తుండే. ఇప్పుడు మళ్ళా అమాంతం మనం చూసుకున్నట్టయితే గతంలో 5,000 ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి అమరావతి లాంటి చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ 10,000 ఉన్నటువంటి ఎస్ఎఫ్టీ ఉన్నటువంటివి జగన్ గవర్నమెంట్లో 5,000, 2,000, 3,000కి వచ్చినాయంట. ఇప్పుడు 20,000కి ఎస్ఎఫ్టీ కూడా వస్తుందంట, ఆ ఏరియాలో నడుస్తుందంట. అంటే ఆల్మోస్ట్ డబల్ ట్రిపుల్ ఫోర్బుల్ కూడా అయిందంట. మొన్నటి వరకు ₹1,00,00,000 ఎట్లా ఉన్నది, ఇప్పుడు 5 కోట్లు కూడా ఎట్లా డిమాండ్ అయితే పలుకుతుందంట. ఆ లెవెల్లో అక్కడ రియల్ ఎస్టేటే పెరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ దెబ్బ మీద దెబ్బేస్తూ, ఎందుకంటే ఆల్మోస్ట్ 20-30% రియల్టర్స్ అని అయితే సరే ఆంధ్ర రియల్టర్స్ అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. తెలంగాణలో కూడా ఎక్కువ వెంచర్లు, పెద్ద పెద్ద ల్యాండ్స్, పెద్ద పెద్ద వెంచర్లు వేసినటువంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్స్ కూడా మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు, ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యంలోనే ఉంది తెలంగాణ వచ్చింది అన్నటువంటి విమర్శకు ఇప్పుడు చంద్రబాబు రావడంతో వీళ్ళంతా మళ్ళీ ఆంధ్ర సైడ్ పోతే, ఇక్కడ తెలంగాణలో కొందమని పోతే మళ్ళీ ఈ 20% 40% పెరిగి ఒక్కసారి చాలన్ రేట్లు పెరిగినాయంటే మాత్రం రియల్ ఎస్టేట్ మీద చాలా ఇంపాక్ట్ ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. మరి గవర్నమెంట్కి ఆదాయం తెచ్చుకున్నటువంటి దృష్ట్యా ఇంకొంచెం రియల్టర్ని ఇబ్బంది పెట్టిస్తే మాత్రం నిజంగా రియల్టరే ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనే రియల్ బిజినెస్ డౌన్ అయిందంటే మాత్రం ప్రభుత్వానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడున్న మార్కెట్ రేట్ ఉన్నా సరే అట్లీస్ట్ అడపా అయితే రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి, కానీ ఒక్కసారి అమాంతం రేట్లు పెంచేసి మళ్ళీ 7.5-8% వసూలు చేస్తాము చాలన్ రేట్లు అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంకోటి మొన్నటి వరకు ఏంటంటే ఈ బ్లాక్ మనీ, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ రేటు, ఇంకోటి చిన్న విషయం మర్చిపోతుంది గవర్నమెంట్ ఏంటంటే, ఇంతకుముందు మార్కెట్ రేటు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ రేటు ₹1,00,00,000 ఉన్నప్పటికి గాను, మార్కెట్ రేటు ₹1,00,00,000 ఉన్నప్పటికి గాను ఇక గవర్నమెంట్ వాల్యూ వచ్చేసి 2 లక్షలో 3 లక్షలో లేదంటే 5 లక్షల రూపాయలు ఉంటుండే. ఎవడైనా పొలం కొంటే ఈ 5 లక్షలకే రిజిస్ట్రేషన్ చేసేటోళ్ళు 5 లక్షలు మాత్రమే వైట్ మనీయే చూపించేటోడు, మిగిలిన 95 లక్షలు కూడా వాడు బ్లాక్ మనీ పెట్టేటువంటిది. బ్లాక్ మనీ పెట్టేటువంటిది వీడు ఎట్లా సంపాదించుండు, ఏం సంపాదించుండు అవన్నీ కూడా ఐటీకి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది బ్లాక్ మనీ కాబట్టి లోన్లో పట్టిన చేతులు మారుతుంది. ఒకవేళ నిజంగా ఇప్పుడు మార్కెట్ రేటు పెంచిండే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ రేటు పెంచిండు అనుకుందాం, మార్కెట్ రేటు ఈరోజు 40, ఇప్పుడు మొన్నటి వరకు 5 లక్షలు ఉన్నటువంటిది ఈరోజు 40 లక్షలో 30 లక్షలో లేదంటే 40 లక్షలో అయ్యిందనుకో, ఈ 40 లక్షలకు మరి వాడు ఐటీ అయితే చూపించాలి కదా, వాడు ఎక్కడి నుంచి సంపాదించిండు. ఈ వైట్ మనీ అనేటువంటిది ఏ రియాల్టర్ అయినా సరే, ఏ బిజినెస్ మ్యాన్ అయినా సరే, లేదంటే ఏ బ్యూరోక్రాట్ అయినా సరే 40 లక్షలు ఎట్లా సంపాదించిండు అనేది అయితే చూపాలి. ఇప్పుడు చాలా రోజుల నుంచి కూడా మార్కెట్ల ఐఏఎస్లు ఐపీఎస్లు లోపలనే వాళ్ళ బినామీలను పెట్టేసి మార్కెట్ని అయితే క్యాప్చర్ చేస్తున్నారు. వాళ్ళే ఏడ లిటిగేషన్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళే ఉంటున్నారంట, ఏడ వివాదాస్పదమైనటువంటి భూములు ఉంటే వాళ్ళకైతే ఈజీ తెలుస్తుంది కదా, వాళ్ళు కొంటున్నారు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు కూడా ఉన్నాయి. అది కొంచెం నిజం అనేది కూడా అక్కడైతే మనకు వినిపిస్తుంది. మరి ఈ బినామీ అనేటోడు ఇంతకుముందు ఏంటంటే 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఉంటుండే మార్కెట్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ. ఆ 10 లక్షలు అనేటువంటిది ఈవెన్ ఐఏఎస్ అయినా పెట్టవచ్చు, లేదంటే ఆ బినామీ అయినా ఏదో రకంగా చూపిస్తాడు. కానీ ఈరోజు మరి మార్కెట్ రేటు 40% 50% పెరుగుతాయి. మరి ఈ 40 లక్షలు కానీ 50 లక్షలు కానీ ఎట్లొచ్చినాయి అనేటువంటిది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడిగితే దానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉంటాయి. అంటే భూముల రేటు పెంచితే గవర్నమెంట్కు ఆమ్దాని పెరుగుతుంది అన్నటువంటి మాట నిజం ఎంతో ఉందో, ఆ పెంచితే తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. ఎందుకంటుంటే ఒక్కసారి 10 లక్షలు ఉన్నటువంటిది ఈరోజు 50 లక్షలు అయిందంటే 50 లక్షల వైట్ మనీ చూపాల్సిందే వాడు. మరి 50 లక్షలు ఎట్లా సంపాదించిండంటే, ఓ 10 ఎకరాలు ఉన్నాడు అనుకో, ₹5 కోట్ల, 5 కోట్లు ఎట్లొచ్చింది అనేది అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చూపాల్సిందే. ఇవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. మరి ఇవన్నీ ఇంపాక్ట్ అయితే మాత్రం తెలంగాణ రియల్ ఎస్టేట్ ఎట్లుంటుంది అనేటువంటిది ఇప్పుడు అందరి ముందు ఉన్నటువంటి పెద్ద ఆసక్తికరమైనటువంటి భయానకమైనటువంటి ఆందోళన పరిచేటువంటి అంశం. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఈ 7.5 అనేటువంటిది రియల్టర్స్ని అయితే ఇంకొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అంశం అని చెప్పొచ్చు. కాబట్టి మరి ఇది పెంచితే మాత్రం ఇది తగ్గించాల్సిన పరిస్థితులు అయితే స్పష్టంగా ఉంటాయి. ఇది పెంచకుండా ఇది ఇట్లే పెడతారా అనేటువంటి గతంలో కూడా దీని మీద అయితే చాలా మంది విమర్శలు, ఆరోపణలు, రిక్వెస్ట్లు అయితే పెట్టినటువంటి ఉండే. ఆ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి సంఘాలు కూడా చాలా మంది రిక్వెస్ట్ చేసిండే గవర్నమెంట్కి దీన్ని అయితే తగ్గించేటువంటి ఆలోచన చేయండి అన్నటువంటిది. ఎవడైతే వైట్ మనీ పెట్టి కొంటాడో మనలాంటి సామాన్యులే దీనివల్ల పెద్ద ఇంపాక్ట్ అయ్యేటోళ్ళు. ఎందుకంటే మనం ఏం తీసుకున్నా సరే గవర్నమెంట్ బ్యాంకుల నుంచి లోనో లేదంటే ప్రైవేట్ బ్యాంకుల నుంచి లోనో తీసుకోవాలి. ఆ లోన్లో క్లియర్ ఉంటుంది మనకి ఎంత లోన్ వచ్చిందో,
మనం వాడు మినిమం 70% రిజిస్ట్రేషన్ పెడితే తప్ప, అంటే మనకి ఇచ్చేటువంటి లోన్ల 70% చూపిస్తే తప్ప వాడైతే లోన్ ఇయ్యడు. అంటే మనం 70 లక్షలకైతే అది 7 లక్షల వాల్యూ ఉన్నా సరే గవర్నమెంట్ వాల్యూ మనం 70 లక్షలకైతే కట్టాలి. అంటే ఈడ ఎవడు సఫర్ అవుతున్నాడంటే కేవలం సామాన్యుడు మాత్రమే, వైట్ మనీ అంటే బ్యాంకుల్లో లోన్లు తీసుకొని కొనేటోడు మాత్రమే సఫర్ అవుతుంటాడు. బ్లాక్ మనీ చేసేటోడు ఎవడు కూడా సఫర్ కాలేదు దీనివల్ల. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ బ్లాక్ మనీ అయితే ఇబ్బంది అవుతుంది ఈడ. సో మరి వాడు బ్లాక్ మనీ వాడు మరి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తాడు అనేటువంటిది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. అప్పుడు ఏం చేస్తాడంటే వాడు రియల్ ఎస్టేట్ మీద పెట్టకుండా ఆ గోల్డ్ మీదనో ఇంకో దాని మీద పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ మీద అయితే కంపల్సరీ అయితే ఇంపాక్ట్ ఉంటుంది ఈ పెంపు అనేటువంటిది. సో చూద్దాం మరి దీని మీద ఎట్లా గవర్నమెంట్ ముందు